హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మా వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2024 మే నెలకు సంబంధించినటువంటి పర్యావరణ అంశాలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి అడుగుతూ ఉంటారు. సో మిగతా నెలలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఆల్రెడీ వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఆ యొక్క వీడియోలు కూడా చూడండి, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి 2024 మే నెలకు సంబంధించినటువంటి పర్యావరణ అంశాలు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మేము ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి అయితే వీడియోస్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటే మాకు సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కొత్త సాలిడ్. సో న్యూ స్పైడర్ని ఇటీవలే కనుగొన్నారు. సో ఎక్కడ కనుగొన్నారు, దాని పేరేంటి అని మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేద్దాం. సో రాజస్థాన్లో ఉన్నటువంటి చురు జిల్లాలో గల తాల్ చాపర్ వన్యప్రాణుల అభయారణ్యం. సో మీకు ఒక్కోసారి ఇలాంటి పేర్లు ఇచ్చి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడుగుతారు. సో తాల్ చాపర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ యొక్క వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక న్యూ స్పైడర్ని కనుక్కోవడం జరిగింది. సో దీని పేరు ఏంటంటే ప్యూసెటియా చపర్ని జ్వెరిన్, ప్యూసెటియా చపరా జెర్మిన్. ఓకే, ఇంపార్టెంట్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, ప్యూసెటియా చపరా జెర్విన్ అనేది ఇటీవలే వార్తలో నిలిచింది. అయితే ఇది ఏ రకానికి చెందినటువంటి జంతువు అని అడుగుతారు. సో ఇది వచ్చేసి ఒక సాలిడ్ స్పైడర్ అనమాట. ఓకే, ఇది గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది, ఈ యొక్క గ్రీన్ కలర్లో. సో దీన్ని కనుగొనేది ఎవరంటే అతుల్ బోడ్కే. ఇంపార్టెంట్. నెక్స్ట్, సో కొత్త డైనోసార్ కనుగొనబడింది. సో ఇందాక మనం డిస్కస్ చేసిన స్పైడరు అండ్ ఇప్పుడు వచ్చేసి డైనోసార్. సో ఈ యొక్క డైనోసార్ పేరు ఏంటంటే చాకీసారస్ నెకుల్. సో ఈ యొక్క కొత్త డైనోసార్ను ఎక్కడ కనుగొన్నారంటే అర్జెంటీనా దేశంలో కనుగొన్నారు. ఇది ఒక రకమైనటువంటి శాకాహార తరహా డైనోసార్. ఇది వచ్చేసి శాకాహారమైనటువంటి వెజిటేరియన్ అనమాట. ఈ యొక్క డైనోసార్ అనేది 90 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది జీవించి ఉందన్నమాట. సో 90 మిలియన్స్ ఇయర్స్ అగో ఈ యొక్క డైనోసార్ అనేది కనుగొనబడింది. సో మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు, ఇటీవలే కొత్తగా కనుగొనబడినటువంటి చాకీసారస్ నెకుల్ అనేటువంటి ఒక డైనోసార్ ఏ దేశంలో కనుగొన్నారు? అర్జెంటీనా దేశంలో. ఓకే, నెక్స్ట్, సో కొత్త రకం జీవికి చంద్రయాన్ అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే 2023లో చంద్రయాన్ 3 అనేటువంటి ప్రాజెక్ట్ను భారతదేశం విజయవంతంగా చేపట్టడం జరిగింది. సో ఆగస్టు 23 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయిన సందర్భంగా నేషనల్ స్పేస్ డే కూడా జరుపుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఆగస్టు 23, 2024 ఫస్ట్ నేషనల్ స్పేస్ డే కూడా జరుపుకున్నాం. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే మిగిలిన ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం, ఈ యొక్క చంద్రయాన్కు ఒక అరుదైనమైనటువంటి గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కనుగొన్నటువంటి ఒక కొత్త జీవికి చంద్రయాన్ పేరు పెట్టారు. సో మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు, ఇటీవలే ఏ ప్రాంతంలో కనుగొనబడిన ఒక కొత్త జీవికి చంద్రయాన్ అనేటువంటి పేరు పెట్టారంటే తమిళనాడు తీరంలో కనుగొన్న దానికి. సో ఈ జీవికి ఏమని పేరు పెట్టారంటే బాటలిప్స్ చంద్రయాని. ఇది మెరైన్ టార్టిగ్రేడ్ జాతికి చెందినది. సో కేరళలో ఉన్నటువంటి కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అయితే దీన్ని తమిళనాడు తీరంలో కనుగొన్నారు. సో బాటలిప్స్ చంద్రయాని ఇది ఏ జాతికి చెందిందంటే మెరైన్ టార్టిగ్రేడ్. సో ఇది సాధారణ టార్టిగ్రేడ్ల పరిమాణంలో ఉంటుంది అనమాట. సో దీని యొక్క పొడవు వచ్చేసి సుమారు 0.15 మిల్లీమీటర్లు. ఓకే, సో దీని యొక్క వెడల్పు వచ్చేసి 0.04 మిల్లీమీటర్లు. దీనికి 4 జతల కాళ్ళు ఉంటాయి, 4 పేర్స్ లెగ్స్ ఉంటాయన్నమాట. ఈ జాతి జీవులకు సాగర జీవము, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర వహిస్తుంది. ఈ యొక్క జీవులను పట్టుకోవడం కానీ శోధించడం కానీ చాలా క్లిష్టతరమైనగా ఉంటుంది. సో ఎందుకంటే ఇవి నీటి కింద జీవిస్తుంటే చాలా లోతుగా వెళ్తాయి. ఓకే, టార్టిగ్రేడ్ జాతికి చెందినటువంటి ఈ యొక్క బాటలిప్స్ చంద్రయాని. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఈ యొక్క టార్టిగ్రేడ్కి సంబంధించినది. సో టార్టిగ్రేడ్లు అనేవి నీటి ఎలుగుబంట్లని కూడా పిలుస్తారు. ఒక్కోసారి వీటిని టార్టిగ్రేడ్లు ఏమంటారంటే నీటి ఎలుగుబంట్లు అని పిలుస్తారు. ఇవి సూక్ష్మజీవులే అయినప్పటికీ కూడా చాలా దృఢంగా బలంగా ఉంటాయన్నమాట. ఈ యొక్క అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా ఏమని చేయగలవంటే అధిగమించగలవు. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడగటువంటి తొలి జీవి ఇది.
సో ఈ యొక్క స్పేస్ వాతావరణం ఏదైతే ఉంటుందో దానికి కూడా తట్టుకొని నిలబడ్డగల తొలి జీవి కూడా ఇదే అనమాట, టార్టిగ్రేడు. ఎక్కడ కనుగొన్నారు? తమిళనాడు తీరంలో కేరళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెక్స్ట్ టాపిక్. సో కెన్యా నుండి భారతదేశానికి చీతాలు. సో ఇటీవలే కొన్ని సంవత్సరాల క్రితం లాస్ట్ ఇయర్ అండ్ 2 దేశాల నుండి మన భారతదేశానికి సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా దేశం నుండి ఈ యొక్క చీతాలను భారతదేశంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు కొత్తగా 3వ దేశం కెన్యా దేశం నుండి భారతదేశానికి చీతాలను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. భారత ప్రభుత్వము కెన్యా దేశం నుండి చీతాలను తీసుకురావడానికి ఆసక్తిని కనబరుస్తుంది. అయితే వీటిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీ సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో వదలనున్నారు. అయితే ఇప్పటికే భారతదేశానికి 2 దేశాల నుండి ఇందాకే డిస్కస్ చేసాం, 2 దేశాల నుండి చీతాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి 2022 సెప్టెంబర్ 17 ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్కులో నమీబియా ఫస్ట్ టైం ఏ దేశం నుండి చీతాలు తెచ్చారంటే నమీబియా. కన్ఫ్యూజ్ అవుతారు, ఫస్ట్ తెచ్చింది నమీబియా దేశం, తర్వాత తెచ్చింది సౌత్ ఆఫ్రికా దేశం నుండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి నమీబియా, సెకండ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. చూద్దాం, ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నమీబియా దేశం నుండి తెచ్చినటువంటి 8 చీతాలు, అందులో 5 ఫీమేలు 3 మేల్స్ ఉన్నాయి. వాటిని ఈ యొక్క కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టడం జరిగింది బై ప్రైమ్ మినిస్టర్ మోడీ అనమాట. సెప్టెంబర్ 17 ఆయన బర్త్డే. అండ్ సెకండ్ టైం 2023 ఫిబ్రవరి 18 కునో నేషనల్ పార్క్లోని మళ్ళీ సౌత్ ఆఫ్రికా నుండి తెచ్చినటువంటి 12 చీతాలు. సో మొత్తంగా నమీబియా నుండి 8 చీతాలు అండ్ సౌత్ ఆఫ్రికా నుండి 12 చీతాలు, మొత్తం కలుపుకుంటే 20 చీతాలు. ఓకే, సో ఈ యొక్క సెకండ్ టైం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే భూపేందర్ యాదవ్, ప్రజెంట్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఓకే, అండ్ ఈ యొక్క 12 చీతాలు సౌత్ ఆఫ్రికా నుండి, అందులో 5 ఫీమేల్స్ అండ్ 7 మేల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చూద్దాం. సో 1948లో భారతదేశంలో చివరి చీత చనిపోయింది. సో అప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొరియా జిల్లా, ప్రస్తుతం ఇది కొరియా జిల్లా అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. సో చివరిగా ఏ రాష్ట్రంలో కనిపించిందంటే అప్పట్లో కొరియా జిల్లా, అప్పట్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం 1948లో కనిపించింది. అయితే ఇండియాలో చీతాలను అంతరించిపోయినటువంటి జాతిగా ప్రకటించిన సంవత్సరం ఏదంటే 1952. ఈ యొక్క ప్రాజెక్ట్ చీతా అనేటువంటి భాగంలోనే ఈ యొక్క నమీబియా అలాగే సౌత్ ఆఫ్రికా నుండి మొత్తం 20 చీతాలను తీసుకొచ్చారు. అండ్ లేటెస్ట్గా కెన్యా దేశం నుండి కూడా తీసుకురావడానికి ఇండియా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో భాగంగా ఫారెస్ట్ ఫైర్స్ గురించి చాలా అడుగుతారు, ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం, ఉత్తరాఖండ్లో ఫారెస్ట్ ఫైర్ అనేది జరగడం జరిగింది. సో దానికి చూద్దాం. ఉత్తరాఖండ్లో చెలరేగుతున్నటువంటి అడవి మంటలను అదుపు చేసేందుకు ఈ యొక్క ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ యొక్క కార్యక్రమం పేరు ఏంటంటే పిరుల్ లావో పైసే పావో. సో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఫారెస్ట్ని, ఈ యొక్క మంటలను అదుపు చేయడానికి పిరుల్ లావో పైసే పావో అనేటువంటి కార్యక్రమం చేపట్టిందంటే ఉత్తరాఖండ్. సో దీని ద్వారా పైన్ చెట్టు యొక్క ఆకులు సేకరించి ఏర్పాటు చేసినటువంటి పిరుల్ సేకరణ కేంద్రానికి తీసుకొస్తే కేజీ ఆకులకు గాను 50 రూపాయలు ఇస్తారనమాట. సో ఈ యొక్క ప్రాంతంలోని నైనిటాల్ అడవులను సంరక్షించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈ యొక్క బాంబీ బకెట్ ఆపరేషన్ కూడా చేపట్టడం జరిగింది. వీటి కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్సు MI-17V5 అనేటువంటి హెలికాప్టర్లు కూడా వినియోగించారు. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు, బాంబీ బకెట్ అనేటువంటి ఆపరేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ రాష్ట్రం చేపట్టింది అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో మహారాష్ట్ర ప్రభుత్వము పులులను, ఈ యొక్క టైగర్స్ ఏవైతుంటే వాటిని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కు మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఏంటంటే ఈ యొక్క తడోబా అందారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. అండ్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ యొక్క పులులను పునరుద్ధరించడానికి, ఈ యొక్క పులుల సంఖ్యను పెంచడం కోసం అయితే తరలించడం జరిగింది. సో ఈ యొక్క సహ్యాద్రి టైగర్ రిజర్వ్ 2010లో ఏర్పడింది. ఇది వచ్చేసి 1165 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. సో ఎందుకు ఈ యొక్క సహ్యాద్రి టైగర్ రిజర్వ్లోకి ఈ యొక్క పులులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంటల్ ఈ యొక్క అంశానికి సంబంధించి అనుకూల అంశాలు ఉంటాయి. ఈ యొక్క టైగర్స్కి అనుకూల అంశాలు అయితేనేమి, ఫుడ్ పరంగా అయితేనేమి, ఎన్విరాన్మెంటల్ ఇవన్నిటి పరంగా సానుకూలంగా ఉండడం చేత ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వము వాటి యొక్క పునరుద్ధరించడం కోసం అయితే వీటిని చేపట్టడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. నెక్స్ట్ టాపిక్. సో ప్రపంచంలో తొలి CNG మోటార్ సైకిల్ ఇటీవలే ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే బజాజ్ ఆటో.
ప్రపంచంలో తొలి సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మోటార్ సైకిల్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. సో దీనికి ఈ యొక్క పర్యావరణ సమస్యలు తీవ్రమవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క బజాజ్ ఆటో ఈ యొక్క సిఎన్జి మోటార్ సైకిల్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీని పేరు ఏంటంటే దీని పేరు కాదు, బజాజ్ ఆటో 1945లో ప్రారంభించబడింది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల ఏ కంపెనీ మీకు ఫస్ట్ టైం ఈ యొక్క తొలి సిఎన్జి మోటార్ సైకిల్ను ప్రారంభించిందంటే బజాజ్ ఆటో. ఓకే, నెక్స్ట్. సో హిమాలయ అంటార్కిటికా ప్రాంతంలో భారతదేశానికి ప్రస్తుతం 3 రీసెర్చ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రజెంట్ 3 ఉన్నాయన్నమాట ఈ యొక్క రీసెర్చ్ కేంద్రాలు. ఒకటి వచ్చేసి గంగోత్రి 1983లో ప్రారంభమైంది. అండ్ మరొకటి వచ్చేసి 1985లో మైత్రిని ప్రారంభించారు. అలాగే 2012లో భారతి అనేటువంటి రీసెర్చ్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు సరికొత్తగా మరొక రీసెర్చ్ కేంద్రాన్ని మైత్రి 2 అనేటువంటి పేరున నిర్మించాలని భారతదేశం నిర్ణయించడం జరిగింది. సో మొత్తంగా మీకు ఒకవేళ ఈ యొక్క మైత్రి 2 కూడా ఏర్పడితే మాత్రం అంటార్కిటికా ఖండంలో ఈ యొక్క భారత రీసెర్చ్ కేంద్రాలు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. ప్రజెంట్ మాత్రం 3 ఉన్నాయి. మరొకటి కొత్తగా మైత్రి 2ను ఏర్పాటు చేయనుంది. ఓకే, గంగోత్రి 1983 అండ్ 1988 మైత్రి అండ్ 2012లో భారతి అండ్ మైత్రి 2 వచ్చేసి త్వరలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, మౌంట్ ఇబు అగ్నిపర్వతం. సో మీకు ఎన్విరాన్మెంటల్లో భాగంగా ఈ యొక్క అగ్నిపర్వతాల గురించి కూడా మీకు తరచుగా అడుగుతుంటారు క్వశ్చన్స్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అని అడుగుతారు. ఇది వచ్చేసి ఇండోనేషియా దేశంలో ఉంది. సో ఎందుకు వార్తలు ఇచ్చిందంటే మీకు తెలుసు, ఇది ఈ యొక్క అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. భయంకరమైనటువంటి లావాను వెదజల్లుతూ వాతావరణానికి కాలుష్యపరంగా బీభత్సం సృష్టించింది. ఈ విధంగానే అడుగుతారు మీకు. ఓకే, అండ్ నెక్స్ట్, CMFRI శాస్త్రవేత్తలు 2 కొత్త సూది చేప జాతులను కనుక్కోవడం జరిగింది. ఈ యొక్క సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మీకు కేరళలో ఉన్నటువంటి కొచ్చి అనేటువంటి జిల్లాలో ఉంటుంది, ప్రాంతంలో ఉంటుంది CMFRI. ఓకే, 2 కొత్త సూది చేప జాతులు. ఒకటి వచ్చేసి అందులో అబ్లెడ్నెస్ జోస్పెర్మానిసిస్, అబ్లెడ్నెస్ జోస్పెర్నాన్సిస్, ఇది వచ్చేసి ఒక సూది చేప జాతి. అలాగే అబ్లెన్నెస్ గ్రాకాలి ఈ 2 కూడా రీసెంట్గా కనుక్కోవడం జరిగింది. ఇవి సూది చేప జాతులు అనమాట. సో తమిళనాడులో ఉన్నటువంటి తుత్తుకూడి నుండి సేకరించినటువంటి నమూనాల్లో చేసినటువంటి అధ్యయనంపై ఈ యొక్క సూది చేపల జాతులను కనుక్కోవడం జరిగింది. అబ్లెన్నెస్ జోస్పెర్చాన్సిస్, అలాగే అబ్లెన్నెస్ గ్రాకాలి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, సో కౌండన్య అభయారణ్యంలో అరుదైనటువంటి కప్ప జాతిని కనుక్కోవడం జరిగింది. సో దీని యొక్క శాస్త్రీయంగా దీని ఏమని పిలుస్తారంటే ఈ యొక్క అరుదైన కప్పని హైలారానా గ్రాసిలిస్. మీకు ఎగ్జామ్లో అడుగుతారు, హైలారాసా గ్రాసిలిస్ను ఇటీవల ఎక్కడ కనుక్కున్నారంటే కౌండిన్య అభయారణ్యంలో. శ్రీలంక తడి భూముల్లో ఈ యొక్క మనుగడ సాధించినటువంటి శ్రీలంక బ్యాక్ ఫ్రాగ్ అని పిలుస్తారు దీన్ని, కప్ప జాతి అనమాట, ఫ్రాగ్ అంటే. సో దీనికి సంబంధించి 2 దశాబ్దాల క్రితమే కనుమరుగైందని. అయితే ఇటీవల ఈ యొక్క అరుదైనటువంటి కప్ప జాతిని కనుగొన్నారు ఈ యొక్క హైలారానా గ్రాసిలిస్ అనేది. సో తూర్పు కనుమల్లో భాగమైనటువంటి చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో కౌండిన్య అభయారణ్యంలో ఈ యొక్క కప్ప జాతిని గుర్తించారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్వార్ సరస్సు పరిస్థితి అధ్వానంగా తయారైంది. సో కన్వార్ సరస్సు ఇటీవల వార్తలు నిలిచింది వాతావరణ పరిస్థితుల పరంగా. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. ఇది వచ్చేసి బీహార్ రాష్ట్రంలో ఉంది. అండ్ ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి కన్వార్ సరస్సుకు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీహార్ రాష్ట్రంలో గల ఏకైక రామ్సార్ సైటు. బీహార్ రాష్ట్రంలో గల ఏకైక రామ్సార్ సైటు. ప్రస్తుతం ఈ యొక్క కన్వార్ సరస్సు అనేటువంటి పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ వ్యవసాయ అవసరాల కోసం అక్రమాలు తవ్వడము, వివిధ బిల్డింగ్లు కట్టడము, అలాగే ఈ యొక్క పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో రసాయనాల ఫ్యాక్టరీలు పెట్టడం, ఇలా భయంకరమైనటువంటి దుస్థితి అయితే అక్కడ ఏర్పడింది. సో దీనికి ఆసియాలో అతిపెద్ద ఆక్స్బౌ సరస్సు అనే పేరు కూడా ఉంది. ఈ యొక్క కన్వార్ సరస్సుకు ఆసియాలోని అతిపెద్ద ఆక్స్బౌ సరస్సు అనే పేరు కూడా ఉంది. 2020లో రామ్సార్ సైట్లో చేరింది. సో వాస్తవానికి రామ్సార్ సైట్లో ఏవైతే ఉంటాయో వాటిని చాలా భద్రంగా పరిరక్షిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కన్వార్ సరస్సు పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారింది. ఈ యొక్క వ్యవసాయ దహనాలు అయితేనేమి, ఫ్యాక్టరీస్ అయితేనేమి, పొల్యూషన్ అయితేనేమి, వీటన్నిటి పరంగా దయనీయంగా మారిపోయింది. సో బీహార్లో ఉన్నటువంటి బెగ్సరాయ్ అనేటువంటి జిల్లాలో ఉంటుంది ఈ యొక్క కన్వార్ సరస్సు. ఇంపార్టెంట్. నెక్స్ట్, సరిస్కా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది ఈ యొక్క సరిస్కా టైగర్ రిజర్వ్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటివి డైరెక్ట్ అడుగుతారు. క్రిటికల్ టైగర్ ఆవాసం ఈ యొక్క సరిస్కా టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి
క్రిటికల్ టైగర్ ఆవాసము యొక్క 1 కిలోమీటర్ చుట్టుకొలతలో పనిచేస్తున్నటువంటి 68 గనులను మూసివేయాలని రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంపార్టెంట్, ఇక్కడ మీకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది ప్లస్ రాజస్థాన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మీకు ఇలాంటివి అడుగుతుంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్ట్ క్వశ్చన్, సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో. ఎందుకు వార్త నిలిచిందంటే ఈ యొక్క సరిస్కా టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి క్రిటికల్ టైగర్ ఆవాసం యొక్క 1 కిలోమీటర్ చుట్టుకొలతలో పనిచేస్తున్నటువంటి 68 గన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ యొక్క క్రిటికల్ టైగర్ ఆవాసం యొక్క టైగర్ రిజర్వ్ల ప్రధాన ప్రాంతాలు కోర్ అని కూడా పిలుస్తారు. వీటిని కోర్ ఏరియాస్ అని కూడా పిలుస్తారు. సో ఇక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వీటిని గుర్తించారు. ఓకే, ఇంపార్టెంట్. సో మణిపూరి పోనీ గుర్రాలు, వీటిని మైతేయి సాగోల్ గుర్రాలు. ఇటీవల వార్తలు నిలిచిన మైతేయి సాగోల్ గుర్రాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి లేదా ఏ రాష్ట్రానికి దగ్గరి సంబంధం కలిగినవి అంటే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, ఈ యొక్క మణిపూర్ ప్రభుత్వము ఈ గుర్రం జాతిని 2013లో అంతరించిపోతున్నటువంటి జాతిగా ప్రకటించింది. అయితే ఈ యొక్క గుర్రాలను చరిత్ర పుటల్లో కనుమరుగవకుండా భద్రతా చర్యలు తీసుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా కీలకమైనటువంటి ఒప్పందాలు అలాగే వివిధ కార్యక్రమాల ద్వారా చేపట్టడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారము సుమారు 4000 గంగా డాల్ఫిన్లు ఉన్నట్టు తెలపడం జరిగింది. గంగా డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయంట? 4000 ఉన్నాయన్నమాట. ఇందులో ఉత్తరప్రదేశ్ పరివాహక ప్రాంతంలోనే 2000 ఉన్నాయి. ఓకే, ఎవరి యొక్క నివేదికను ఇచ్చారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక. 2010లో గంగా డాల్ఫిన్ను జాతీయ నీటి జంతువుగా, నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్గా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ కొత్త వరి వంగడాలను గుర్తించడం జరిగింది, కనుక్కోవడం జరిగింది. సో అధిక పోషక విలువలు కలిగినటువంటి కొత్త వరి వంగడాలు మీకు ఇటీవల వార్తలించినటువంటి MTU 1271 అనేది ఏంటి అని అడుగుతారు. సో ఇది వచ్చేసి వరి వంగడం. ఓకే, సో ఇక్కడ మరికొన్ని వరి వంగడాలు ఉన్నాయి, చూద్దాం. BPT 5204, BPT 2846, BPT 2841, అలాగే NLR 3238, MTU 1275, BPT 3050. సో BPT అంటే ఏంటంటే ఇక్కడ బాపట్ల ఆచార్య NG రంగా యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకే, ఇంపార్టెంట్. సో నెక్స్ట్, సో ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటి గ్రేట్ ఇండియన్ బస్టార్డ్, ఇలాంటి పక్షులకు సంబంధించి కూడా మీకు డెఫినెట్గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మీర్ నేషనల్ డెజర్ట్ పార్కులో 69 గ్రేట్ ఇండియన్ బస్టార్డ్లు ప్రమాదకరమైనటువంటి ఎండేంజర్డ్ స్థితిలో ఉన్నట్లు ఒక నివేదికలు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది రాజస్థాన్ రాష్ట్ర పక్షి. వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ అనేది రాజస్థాన్ రాష్ట్ర పక్షి. దీనిని గోదావన్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క పక్షిని భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1 జాబితాలో పొందుపరచడం జరిగింది. యాజ్ హైలీ ఎండేంజర్డ్ స్పీసీస్, ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నటువంటి ఒక పక్షి గ్రేట్ ఇండియన్ బస్టార్డ్. దీన్ని గోదావన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ఇండియా నివేదిక రిపోర్ట్ ప్రకారం చూస్తే వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024 దీన్ని రిలీజ్ చేసిందంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసినటువంటి పర్యావరణ అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం. 2015-21 మధ్య కాలంలో 162 దేశాల్లో యథేచ్ఛగా వృక్ష జాతుల ఆక్రమణ వాణిజ్యం జరిగినట్లు ఈ యొక్క నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. 162 దేశాల్లో దాదాపు 4000కు పైగా జంతువులు అలాగే వృక్ష జాతులు నిత్యం అక్రమ రవాణాలో పట్టుబడుతున్నట్లు నివేదికలు అయితే వెల్లడించడం జరిగింది. ఈ యొక్క 4000కు పైగా వృక్ష జాతుల్లో సుమారు 3250 రకాలు అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఉండడం విశేషం. 3250 రకాలు, 4000కు పైగా గుర్తిస్తే అందులో 3250 అంతరించిపోతున్న జాతుల్లో ఉండటం విశేషం అనమాట. సో ఇందులో ఖడ్గమృగము, దేవదారు వృక్షాలు అక్రమ వ్యాపారానికి ఎక్కువగా అంతరించిపోయినట్లు కూడా తేల్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నివేదికలు, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే బ్లాక్ మార్కెట్లో ఖడ్గమృగం కొమ్ము 29% డిమాండ్తో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే తర్వాత పాంగోలిన్ స్కేల్స్ 28%, అలాగే ఏనుగు దంతాలు 15%గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు 2024 మే నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.